ఈ రోజు మనం గుంటూరులో ఉన్న ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం. అసలు మనం ఎందుకు వచ్చాం అనేది ఈ వీడియోలో చూపిస్తా, చూసేయండి. ఈ రోజు ఉదయాన్నే మా వదిన ఫోన్ చేసి అరే గుంటూరు వెళ్ళాలి, మనం బట్టలు తీసుకురావాలి హోల్సేల్గా అని చెప్పారు. చెప్పంగానే మనం అయితే గుంటూరు అయితే బయలుదేరిపోయాం. మా వదిన వాళ్ళు ఇంకా టిఫిన్ చేయలేదన్నారని చెప్పి బ్యారేజ్ దాటగానే హలో ఇడ్లీ అని చెప్పి హోటల్ అయితే ఉంది. అక్కడైతే ఇడ్లీస్ బాగుంటది, అక్కడ ఆపాం. ఆ హోటల్ పక్కనే ఇరానీ చాయ్ అయితే ఉంటది. ఆ చాయ్ అయితే తాగేసి ఇక మనం గుంటూరు అయితే బయలుదేరిపోయాం. మనం ఇక గుంటూరు బైపాస్ ఎక్కగానే మనకు పవన్ కళ్యాణ్ గారి ఇల్లు అయితే కనిపించింది, చూడండి. ఇక అక్కడ నుంచి మనం హాఫ్ అన్ అవర్ లో గుంటూరులో ఉన్న ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం. ఇక ఈ ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీలో అయితే మనకు బల్క్ మీద తీసుకుంటే మనకు చాలా తక్కువగా అయితే ఇస్తారు డ్రెస్సులు. చూడండి ఎంత పెద్ద బిల్డింగ్. ఇది లాస్ట్ మంత్ 18th అయితే ఓపెనింగ్ అయితే అయ్యింది. మనం కనుక లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ రకరకాల చీరల్లో చాలా తక్కువ రేట్లకి అయితే ఇస్తారు. బల్క్ మీద తీసుకునే వాళ్ళకి ఇంకా తక్కువగా ఇస్తారు. ఇక్కడ గుట్టలుగా అయితే చీరలు అయితే ఉన్నాయి. ఫ్యాన్సీ చీరలు, పట్టు చీరలు, చాలా రకాలు అయితే ఉన్నాయి వెరైటీస్. మీరు కూడా ఈ క్రిస్మస్ కి, సంక్రాంతికి షాపింగ్ చేద్దాం అనుకుంటే ఈ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల వల్ల అయితే ఇక్కడికైతే వచ్చేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.